గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని ఎన్నికైన అభ్యర్థులకు అభినందనలు తెలుపుతున్నామని అన్నారు టీడీపీ నేత రేవంత్ రెడ్డి. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ అమలు చేయాలన్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు సవాల్ నేను చేయలే, మీ ప్రశ్నలోనే లోపం ఉంది. కేటీఆర్ గారు సవాల్ చేశారు, మీరు స్పందించండి అన్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీజేపీలో కిషన్ రెడ్డి, టీడీపీలో ఎవరో వాళ్ళే నాయకుడు నిర్ణయించుకొని వాళ్ళు రావాలన్నాడు. నేను సవాల్ను స్వీకరిస్తున్నా అని వారి సవాల్కు స్పందించిన తర్వాత కేటీఆర్ గారు నేను ఆ సవాల్ నుంచి వెనక్కి వెళ్తున్నా, మేము జెండా ఎగరేస్తామని మాత్రమే అన్న తప్ప నేను 100 సీట్లని అనలేదని వారే స్పష్టంగా మీరే పాత్రికేయ సమావేశం ఏర్పాటు మీట్ ద ప్రెస్ పెడితే వారు చెప్పిండ్రు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రశ్న నన్ను కాదు అడగాల్సింది, ప్రశ్న కేటీఆర్ని అడగండి. మీరు విసిరిన సవాలుకు మీరు కట్టుబడే ఉన్నారా, మీరు ఉపసంహరించుకున్నారా అని వారిని అడగాలి. నేను సవాలు విసరలే, మీరు మళ్ళీ ఒకసారి రికార్డులు చూడండి. వారు విసిరిన సవాల్కు నేను ప్రతిస్పందించిన తర్వాత వారు వెనక్కి పోయినరు. ఇది వాస్తవం. కాబట్టి ఇంకా అడగాల్సిన ప్రశ్నలు కేటీఆర్ గారిని, నన్ను కాదు.